నమస్తే స్నేహితులారా, నేను జిలేబీని అని మీకు తెలుసా? కానీ నా పుట్టుక భారతదేశంలో జరగలేదు. చాలా సంవత్సరాల క్రితం, సుమారు 500 ఏళ్ల కిందట పర్షియాలో అంటే ఫారిస్లో నేను పుట్టాను. అప్పుడు నన్ను జిలేబీ అని కాదు, జలాబిహా అని పిలిచేవారు. నన్ను రాజులకు, ధనవంతులకు తినిపించేవారు. తరువాత వ్యాపారులు నన్ను భారతదేశానికి తీసుకువచ్చారు. ఇక్కడి నుంచే నా అసలు కథ మొదలైంది. భారతీయ స్వీట్ మేకర్లు నాకు దేశీ స్టైల్, గుండ్రని ఆకారం, కరకరలాడే స్వభావాన్ని ఇచ్చారు. అప్పుడు నన్ను కుంకుమ పువ్వు పాకంలో ముంచి అందరికీ ఇష్టమైన స్వీటుగా మారాను. పండుగైనా, పెళ్ళైనా, ఉదయపు అల్పాహారమైన ప్రతి ఆనందంలో నేను భాగమయ్యాను. గుజరాత్లో నన్ను ఫాఫ్డాతో కలిపి తింటారు. ఈ జంట సూపర్ హిట్. ఈ రోజు నేను భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందాను. కాబట్టి స్నేహితులారా, తరువాతిసారి జిలేబీ తిన్నప్పుడు నా కథను తప్పకుండా గుర్తుంచుకోండి.